ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు మామూలుగా పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇక్కడేంటో తల్లిదండ్రులు కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు. ఇంతకీ తల్లిదండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు తెలియాలంటే స్కిట్ చూడాల్సింది. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమాన్యుల్ along with his team. మన అమ్మ నాన్న విడిపోతున్నారు కదా అక్క. అవును తమ్ముడు, విడిపోయి వాళ్ళని కలపలేము అక్క. కలపలేం తమ్ముడు. ఎందుకు అక్క? ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు విడిపోయింది, మనం కలపగలిగేమో తమ్ముడు. ఏమో అక్క, నీ పర్ఫార్మెన్స్ వల్ల కలుపుతారేమో. మన అమ్మ నాన్న కలపాలక్క ఎట్లాగైనా. ఖచ్చితంగా కలపాలి కదా. అవును సరే అమ్మ నాన్న పంతం నీదా నాదా హై. ఎన్నిసార్లు చెప్పాడు రా మీ అక్కతో మాట్లాడొద్దు, అది అమ్మ సైడు అని. నువ్వెవరి సైడు? నాన్న సైడు. ఎవరి సైడు? నాన్న సైడు. అది అమ్మ మనకు వద్దు నాన్న. అమ్మ మంచిది కాదురా. కాదు. అమ్మ మంచిదా? లేదు. వద్దు కదా. వద్దు. నీకు రష్మి ఆంటీ కావాలా? కావాలి. నువ్వు పెద్ద మహేష్ బాబు అని నిన్ను చేసుకోవడానికి రెడీగా ఉంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను ఆ పందికొక్కడితో మాట్లాడొద్దని. ఆ పందికొక్కడు ఆ కొండముచ్చు పార్టీ అని చెప్పాను. ఇద్దరు అప్సరాసులు మరి తల్లి కూతుర్లు. రే వాళ్ళతో వద్దు నాన్న. అమ్మా నాన్న మీ ఇద్దరు గొడవలు ఎందుకు కలిసిపోవచ్చు కదా. ఎలానే ఆయన వాడు రష్మి అన్నప్పుడు నీకు మంచి డాడీని చూస్తా చూడు. కృష్ణ భగవాన్ గారు మన ఇంటి పక్కనే ఉంటారు. డాడీ మంచి మంచి డాడీగా ఉంటాడు ఆయన. చూసుకోండి వచ్చి బాగుందమ్మా కాదే కొంచెం లాగ్ అయింది అంటాడు అంతే. రష్మి అనుకో ఎంట్రీ డాన్స్ ఇంట్లో నిన్ను చిటికిన వేలు కూడా అంటుకోలేదు. మరి నిన్ను ఆయన వర్క్ చేసుకుంటున్నాడు మరి లేచిన కాంచి. అయ్యో మా మధ్యన ఎన్నో జరిగింది, మరి ఆయన చెప్పావే ఏంటి? సార్ మధ్యలో ఏముంది? ఇది ఎంత చెప్పలేదు సార్, సర్ప్రైజింగ్ గా ఉంది. నాకు సర్ప్రైజింగ్ గానే ఉంది. మొగుని నేను చెప్పాను కదరా మీ అమ్మ మంచిది కదరా. రాత్రి చూడిదిగో లుంగికి బొక్క పడిందండి, అత్త కొట్టింది నన్ను. అలాంటి పిల్లలు ఎవడికి కావాలనుకుంటారండి, అందుకే వద్దు. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పానే, వాడు తాగుపోతాడే, వాడిని చేసుకుని కానీ నాకు సుఖం లేదే. పొద్దున అనంగా పోతాడు, నైట్ 2ంటికి వస్తాడు. నిన్ను కష్టపడి నేను ఎంతగా బాగా పెంచుతున్నాను, ఇంకా వాడు ఎందుకే? ఏం కష్టపడుతున్నావే నువ్వు, ఏం కష్టపడుతున్నావు నువ్వు? అందుకేరా వద్దు, దీనికి విడాకులు ఇచ్చేస్తా. నేను కూడా విడాకులు ఇస్తా. నువ్వు పెద్ద అందగాడివని నిన్ను చేసుకోవాలా. నువ్వు పెద్ద అందగత్తమని నిన్ను చేసుకోలేదే. ఇది పుట్టినప్పుడు నా పోలికలు లేవు దీనికి అసలు. సార్కి అప్లై చేసి ఆ విడాకుల కోసం. ఆ సార్ వస్తాడు రా. అవును సైన్ చేయగానే పుట్టింటికి వెళ్ళిపోండి మీ ఇద్దరు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము వచ్చి వస్తాం. నిన్ను నాతో గొప్ప కమెడియన్ చేస్తా. గుడ్ జోక్. ఇక్కడ ఫన్ వచ్చింది, నవ్వండి అమ్మా. ఏంటమ్మా పిలిచారు? అదే విడాకులకి అప్లై చేశా కదా సార్, నా విడాకులు నాకు ఇచ్చేయండి సార్. ఊరికిన విడాకులు ఎవర్రా? మీ ఇద్దరులో ఎవరు తప్పుందో నిర్ధారణ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి జరిమానా వేస్తాం. ఆ జరిమానా అమౌంట్ ని ఇంకొకరికి ఇస్తాం. అప్పుడే విడాకులు వస్తాయి. మీకు వారం రోజుల టైం ఉంది. ఈ లోపు ఎవరు తప్పుందో నిర్ధారణ చేయండి. ఓకేనా? ఓకే సార్. వారం రోజులు మనం కలిసే ఉండాలి. ఈ వారం రోజుల్లో తప్పు ఎవరిదో తెలిస్తేనే విడాకులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం ఉండు. ఇది డాడీ దూకునే దువ్వెన్లో పెట్టరా? పెట్టావా? ఇక్కడ పెట్టు. దారా నేను కొంచెం ఎక్కడ దాకా వెళ్ళొస్తా. నీకు వచ్చేటప్పుడు ఏమేమి తెమ్మంటావు? చక్కాలు, చకోడీలు అన్ని తీసుకొస్తా నీకు. ఏమండి బయటకు వెళ్తున్నారు, తల దూకోండి. అది మొగుడంటే ఆ మాత్రం భయం ఉండాలి. అడుగా ఏమండి ఒకసారి రండి. ఏంటి ఈ వెంట్రుక ఎవరిది? నాదే. ఇది 7.5 ఉంది, ఎవరిది? ఇది ఆడవాళ్ళ వెంట్రుక, మీ వెంట్రుక కాదు. నాకేమైనా బొచ్చు లేదనుకున్నావా? చూడు 8 సెంటీమీటర్లు అంగుళాలు ఉంది. ఆయన 6 అంగుళాలు, ఇది 7.5 ఉంది. అది నాదే. ఇప్పుడే కదా దూకున్నాను, ఆ మాత్రం తెలియట్లేదా నీకు? నేను నమ్మను. నేను లేనప్పుడు మీరు ఎవరితోనో తెచ్చుకొని దాని చేత దువ్విచ్చి నాకు అన్యాయం చేస్తారు. మీరు తప్పు చేశారుగా. సార్ని పిలుస్తాను నేను. సార్ని పిలుస్తా? అవును సార్ని పిలుస్తా. మరి ఏమైంది సార్? చూడండి సార్, వాడు ఎవరో నేను లేనప్పుడు తెచ్చుకొని దువ్వెంతో దువ్వించుకొని నాకు అన్యాయం చేస్తున్నాడు సార్. ఒక పని చెయ్యి, మాదాపూర్ లో బోర్డు పెట్టు, హరిత మసాజ్ పార్లర్ అని. సార్ కావాలని నా మీద అంటగడుతుంది సార్. నా చుట్టూ చూడండి ఎంత బాగుంది. అదే సార్ అది. దువ్వెనలో ఉన్నది 7.5, వాడికి ఉంది 6. ఎంట్రుకలు ఉంది, గడ్డ ఉంది, మేసం ఉంది. ఇలాంటి వాటికి విడాకులు ఎవరో? బలమైన రీజన్ ఎత్తుకో. యాక్టివిటీస్ స్టూపిడ్ ఫెలోస్. బలమైన రీజన్
రీజన్ కావాలి అంతే కదా. బలమైన రీజన్ ఇప్పుడు ఎతికిస్తానే. పో వెనక పో చెప్తా. మా వెళ్ళు. చీకటి పడ్డది పడుకోవాలిరా. పో. అరే కొడక పక్కింట్లో అంకుల్ ఉంటాడు కదా, అవును. అంకుల్ చెప్పు ఒకటి తీసుకొని రా. దేనికి నాన్న? పోరా నేను చెప్తాను. నువ్వు పోయిరా పో. A few moments later. నువ్వేం చేస్తావంటే పక్కింటికి వెళ్ళు, అక్కడ రూపా ఆంటీ ఉంటుంది, దాని చెప్పు ఒకటి తీసుకురా. దాన్ని చెప్పేందుకు దాన్ని తెచ్చేస్తా. వసి పిచ్చి మొద్దు అదొద్దు, దాని చెప్పి ఎత్తుకురా. ఇది ఇటుంది చెప్పి ఇటుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు మీ నాన్నకు బెండ్ తీస్తాను చూడు. బెండ్ ఉందా ఆడికి? ఆహా దొరికిందిరా ఇది. అబ్బా ఏంటంటే గోల పొద్దు పొద్దునే పడుకొని ఎవరా ఏంటి? రాత్రి నువ్వు చేసిన దానికే పొద్దున్న నేను గోల చేస్తున్నాను. రాత్రి నేనేం చేశానండి? ఈ చెప్పేవిడిదే. ఈ చెప్పు నాకేం తెలుసండి? ఒక్క నిమిషం. నాది 6, ఇది 9, 10. అమ్మా ఎవరిదరా ఇంత పెద్ద చెప్పు తీసుకొచ్చావు? ఎవరిదే ఈ చెప్పు? వాడు ఎవరిదో నాకేం తెలుసు, నా చెప్పు ఎవరిదో నాకు తెలియదు. ఎవరో చెప్పు. ఒకసారి ఇలా రండి. ఈ లేడీస్ చెప్పు ఎవరిది? ఇది ఎవడన్నా లేడీస్ చెప్పంటాడు, ఇది మగోడు చెప్పే. సార్ వచ్చి కొద్ది స్కిట్ ఏదో చేయండి సార్. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, మంచం కింద ఆడదని చెప్పు కూడా ఉంది. మగాడి చెప్పులు ఉన్నాయి సార్. అంటే అదే తప్పు చేసింది. లేదు సార్, వాడే తప్పు చేశాడు. నేను లేనప్పుడు దేన్నో తెచ్చుకున్నాను, నేను రాగానే పంపించేశాడు. అదే తప్పు చేసింది సార్. లేదు సార్. చెప్పు తగ్గింది అదవా. మీ ఇద్దరికి జరిమానా వేస్తున్నాను. జరిమానా ఎందుకు సార్? మీ తప్పులని వీడియోలు వచ్చినాయి ఎదవా. వీడియోలు వచ్చినాయా? Yes. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? మూసుకొని కలిసి ఉండండి, లేకపోతే జరిమానా కట్టండి. కలిసి ఉండాలంటే దాన్ని ఏమంటారు సార్? సార్ మా ఆయన చూసారా, ఏంతోనే ఉంటాను నేను. మా ఆవిడ నిప్పండి, ఇంతవరకు ఒక్క తప్పు చేయలేదు. ఓకే అలా కలిసి ఉండండి. కాదండి, మన వీడియోలో చూసానంటే ఎవరు పంపించారు? అమ్మా నేనే పంపించా వీడియోలు. నువ్వు పంపించావా? అవును. నేను కూడా పంపించాను నాన్న. ఎందుకు అమ్మ తప్పులు తెలియాలని చెప్పి నేనే పంపించా. నువ్వు నాన్న తప్పులు తెలియని పంపించావా? అలా అని ఇద్దరు తప్పులు కలిపి చెప్పారు రా వాడికి. ఎందుకురా ఇదంతా చేశారు? ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ బాగుంది. మీ స్కిట్ బాగుంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. పిల్లలు ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి ఈ స్కిట్ లో. నాకు నచ్చింది అది. ఆ డైలాగ్ డెలివరీ, ఆ కాన్ఫిడెన్స్ అంతా మంచిది. థ్యాంక్ యూ. స్మార్ట్ ఇమాన్యుయల్ బాగుంది, బాగా చేశారు. వీళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులను కలపటం చాలా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. జడ్జెస్ స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.